అంటే సైట్లు ఎన్ని అన్నది ఇంకా దాంట్లో డేటాలో రిట్రీవింగ్ లో వస్తుంది, ఎన్ని సైట్లన్నీ వచ్చింది అది మొత్తం చాలా డేటా ఉంది, మిలియన్స్ ఆఫ్ బైట్స్ ఆఫ్ డేటా ఉంది. మేము మొన్న చూపించాం కదా సార్, అప్పుడు సిపి గారు చూపించినప్పుడు చాలా అనాలిసిస్ చాలా టైం పడుతుంది అది. దాని తర్వాత ఇప్పటి వరకు అరౌండ్ మోర్ దాన్ 20 crores అయితే సంపాదించినట్టు దాంట్లో ఉన్నాయి. 3 crores అయితే ఆల్రెడీ అతన్ని నెట్ బ్యాంక్ లో ఉన్నవి సీజ్ చేయడం జరిగింది ఆల్రెడీ, అప్పుడే మీకు సార్ పెట్టిన సిపి గారు పెట్టినప్పుడే. ఇప్పుడు ఇంకా అనాలిసిస్ లో ఇంకా మొత్తం చెప్పడం ఏంటంటే రేపు పొద్దున ఇంకా ఏఐ అండ్ Web3 అనే ఒక టెక్నాలజీ వస్తుంది. అంటే అది మీకు కూడా తెలిసి ఉంటుంది. Web3 టెక్నాలజీ వచ్చినప్పుడు ఇప్పుడు మనం Web2లో ఉన్నాం. అంటే ఏదైనా సార్ 2 dimension దాంట్లో ఉన్నాం, Web2లో ఉన్నాం. Web2లో నుంచి Web3కి వెళ్ళిపోయినప్పుడు ఆల్మోస్ట్ ఇంకా చాలా టఫ్ అవుతుంది, ఇంకా ట్రేసింగ్ అనేది చాలా అనానిమస్ అవుతుంది అని. తర్వాత ఏఐ యూజ్ చేస్తే ఇప్పుడు చూసిన అందరిది సినిమా యాక్టర్స్ది పాపులర్ ఫిగర్స్ అందరిది ఏఐ ఫిగర్స్ వస్తున్నారు. అది వాళ్ళ ఇస్తున్నారు, నిజంగా ఇచ్చి వాళ్ళదా లేకపోతే వేరేవాడు చేసిందా ఏం లేకుండా అయిపోతుంది. ఇంకా చట్టాలు క్లియర్గా రావాలి. సో అండ్ టెక్నాలజీ మనం కూడా మా డిపార్ట్మెంట్ కూడా టెక్నాలజీ పెరుగుతూ ఉంది. మాకు కూడా ఇప్పుడు మేము ఫర్ ద లాస్ట్ 4-5 days వీ హ్యావ్ హైర్డ్ అవర్ టెక్నాలజీ కంపెనీ. వాళ్ళు కూడా చాలా డిసిఫర్ చేశారు. వాళ్ళు డిసిఫర్ చేస్తే కూడా సార్ వాళ్ళు అదే అంటున్నారు, సార్ ఇట్ ఇస్ ఎ వెరీ టీడియస్ జాబ్ అండ్ వెరీ వెరీ డీప్ అండ్ వెరీ కాంప్లికేటెడ్ టు ఎక్స్ట్రాక్ట్ ద డేటా అని అంటున్నారు. ఎందుకంటే ఒక్కోసారి మాకు డేటా అంతా అక్కడ ఉంది, ఇక్కడ ఉన్న ఫిజికల్ గా ఉన్న ఏది టెరాబైట్స్ లో ఉన్నదే స్కాన్ చేసుకునే సరిపోతున్న టైం అది ఉంది. సో ప్రాపర్టీస్ ఐడెంటిఫై చేసాము ఆల్రెడీ, అవి కూడా సీజర్కి పెట్టాము. ఒకటి ఇక్కడ ఏది ఎక్కడ పట్టుకున్నామో అక్కడ రెయిన్బో విస్టాస్ లో ఒక అపార్ట్మెంట్, దాని తర్వాత వైజాగ్ లోది, తర్వాత ఇంకా కొన్ని ఏదో హౌస్ అదొకటి కూడా మనం సీజర్ చేస్తాం. అది నేను ఇప్పుడు చెప్పలేను, వాల్యుయేషన్ మీద బట్టి ఉంటుంది. నో అతనికి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. యాక్చువల్ గా దాన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు.